నా ఈవెంతో నాకు నా ఈవెంతో నాకు తెలియచేయ, నా జీవిత ప్రమాణం ఎంతో నాకు తెలియచేయాలి. ఎప్పుడైనా అడిగాం దేవుణ్ణి? అడగమండి. మనకెప్పుడు కూడా ఈ లోక సుఖాలు, ఈ లోకంలో తప్ప నేనెందుకు బ్రతుకుతున్నాను? నా జీవితం ఏంటి? అనేటువంటి ఆ గ్రహింపు మనలో రావట్లేదేమో! ఈరోజు మనం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? మొదటి జీవితం ఎలాంటిదని చెప్పాను నేను? నేల మీద ఒలికిన నీరు లాంటిది. నీటి వంటిది. రెండవది జీవితం ఎలాంటిదో తెలుసా? అల్పమైనది. రెండోది ఎట్లాంటిది? అల్పమైనది. అల్పమైనదంటే చాలా చిన్నది. మన పెద్ద జీవితం లేదు. మనకున్నది ఒకే ఒక జీవితం. అది చాలా అల్పమైనది. అర్థమవుతుందమ్మా? జీవితం చాలా అల్పమైనది. నెక్స్ట్ మూడో మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం జనములు చేద నుండి జనములు చేదు నుండి జారు బిందువుల వంటివి, జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపముల గాలికి ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, అయ్యా, జనాలు చేదు నుండి జారు బిందువులు వంటి వారు అంటున్నాడు. చేదు నుండి జారు బిందువులంటే, ఇప్పుడంటే మనకు మోటార్లు వచ్చాయి, కానీ ఆనాటి కాలంలో నీరు కావాలంటే బావుల నుండి చేదుకుంటారన్నమాట. అలా చేదుతున్నప్పుడు కొన్ని మనకు బకెట్‌లో నీళ్లు అలాగూ పైకి లాగుతున్నప్పుడు కొన్ని బిందువులు ఏం చేస్తాయంటే కిందకి పడతాయి. గమనించారా? ఇప్పుడు మనం లాగినట్టు రావు. పైకి లాగేటప్పుడు ఎక్కడి నుండి తీసామో మరలా అక్కడికెళ్ళిపోతాయన్నమాట బిందువులు కొన్ని. అయ్యా, జనాలు నీరు చేదేటప్పుడు ఆ బిందువులు మరలా ఎక్కడి నుండొచ్చి ఎక్కడికి పోయాయో, మేము కూడా అంతేనయ్యా, మా జీవితాలు కూడా అంతేనయ్యా అంటున్నాడు. నిజం చెప్పాలంటే మనిషి కూడా ఎక్కడి నుండొచ్చాడో చివరికి అక్కడికే ఎళ్తాం. ఎక్కడి నుండొచ్చాం మనం? ఎక్కడి నుండొచ్చాం? ప్రసంగి 12:7 ఎక్కడి నుండొచ్చాం? మట్టిలోంచి మన్నైనది తిరిగి వెనుకటి వలనే మరలా భూమికి చేరు. మన్నైపోవును. ఇప్పుడు మనం ఎక్కడి నుండొచ్చాం? మట్టి నుండొచ్చాం. ఇప్పుడు నీరు చేదినప్పుడు ఎక్కడి నుండి చేదామో మరలా అక్కడే పడిపోయినట్లుగా, మనం కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడి నుండొచ్చామో మరలా అక్కడికెళ్ళిపోతాం. ఎక్కడి నుండొచ్చాం మనం? మట్టిలో నుండొచ్చాం. మరలా ఎక్కడికెళ్ళిపోతాం? మట్టిలోకెళ్ళిపోతాం. నువ్వెంత ఘనుడివైనా, గొప్పవాడివైనా, ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన వాడివైనా, బంధు బలగాలు కలిగిన వాడివైనా, ధన సమృద్ధి కలిగిన వాడివైనా, ఎక్కడి నుండొచ్చావో అక్కడికెళ్ళిపోతావు. అందుకనే మనిషి జీవితం ఎలాంటిదో తెలుసా? చేదు నుండి జారు బిందువులు వంటిది. ఏమో అక్కడి నుండొచ్చా నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాననుకుంటదేమో ఆ బిందువు. కానీ చివరకు మరలా అక్కడికే వస్తది. మన బ్రతుకు ఎప్పుడెట్లుంటదో తెలీదండి. గ్యారంటీ, వారంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం. ఒక వస్తువు కొనుక్కుంటే 6 నెలలు గ్యారంటీ ఉంది. ఒక వస్తువు కొనుక్కుంటే 10 సంవత్సరాలు గ్యారంటీ ఉంది. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. ఈరోజున్నాం, రేపుంటామో లేదో చెప్పలేం. మరణ వార్తలు ఎప్పుడు ఎట్నుండి ఎవరిని ఎట్లా పలకరిస్తాయో తెలియట్లేదు. ఇలాంటప్పుడు ఈ ఒక్క జీవితం ఎందుకు బ్రతుకుతున్నాం? ఎలాంటిది బ్రతుకు? ఆలోచిస్తున్నావా? గ్రహిస్తున్నావా? ఇప్పటికైనా నా బ్రతుకు ఇలాంటిదా అని నువ్వు అనుకుంటున్నావా? ఇంకోటి ఇక్కడ మాట్లాడుతూ జనులు త్రాసు మీద ధూళి వంటి వారట. అమ్మా, ఇప్పుడు త్రాసు ఉంది. ఇప్పుడంటే అన్ని కరెంట్ మెషిన్‌లొచ్చాయి. త్రాసు ఉండేదప్పుడు. త్రాసు. ఆ త్రాసులో కొంచెం మట్టుందనుకోండి, ధూళుందనుకోండి, కాసేపటికి అది ఎగిరిపోద్ది. ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు కాటేయాలంటే ఏం చేస్తాడు? ధూళి, దుమ్ముంటే అంతే ఏస్తాడా? దాన్ని క్లీన్ చేసేస్తాడు. అంటే కాసేపటికి అది ఇందాక ఉండింది ఉండదనమాట. మనం పాడతాం గదండీ! పాటలో దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే అనేటువంటి పాటలో జారిపోయిన నీటి వంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది. అక్కడ కూడా త్రాసు మీద ధూళి వంటి వారమని మాట వాడతారు, మనం గమనిస్తాం. ఇంకా చెప్తే మీకు మీకెప్పుడు నీటి మీద బుడగ వంటి జీవితం, లేకపోతే నీడ వంటి జీవితం ఇవి తెలుసు కాబట్టి కొంచెం క్రొత్తగా ఉండాలని చెప్పి నేను ఇవి చూపిస్తున్నాను. వాస్తవంగా నీటి మీద బుడగ వంటి జీవితం అనేది ఇప్పుడు కనిపించే బుడగ కాసేపటికి మాయమైపోద్ది. మనం కూడా అంతేనండి. ఇప్పుడు కనిపిస్తున్నాం, మరి కాసేపటికి మాయమైపోతాం. చాలా చిన్న జీవితం. దేవుని కోసం బ్రతుకుదామా? అటు ఇటు అటు ఇటు పరుగులెట్టడం ఆపి, అంటే మీరు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దనట్లా. కొంత సమయం ప్రభువుకి కేటాయించండి. ఉన్నదే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితం ప్రభు కోసం బ్రతుకుదాం. స్టెఫెన్ ఉన్నాడు. ఒకే ఒక్క జీవితం. ప్రభు కోసం బ్రతికాడు. రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు భాగ్యంగా భావించాడు. బ్రతికేది ప్రభు కోసం బ్రతికాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు పౌలు గారు. క్రీస్తు కొరకే బ్రతికాడు. క్రీస్తు కొరకు అన్నీ వదులుకొని బ్రతికారు. మనం అన్నీ పొందుకొని బ్రతుకుతున్నాం. వారన్నీ వదులుకొని బ్రతికారు. వాళ్ళు ప్రభు కొరకు సుఖాలను వదిలారు, నిద్రలను వదిలారు, ఆస్తులను వదిలారు, అంతస్తులను వదిలారు, బంగళాలను వదిలారు, భవనాలను వదిలారు. మనం కనీసం మన పాపాన్ని విడిచిపెడుతున్నామా? నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టారు. నువ్వు కనీసం నీలో ఉన్న చిన్న బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నావు. చిన్న కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. చిన్న అసూయను విడిచిపెట్టలేకపోతున్నావు. చిన్న లోకాశను విడిచిపెట్టలేకపోతున్నావు. చిన్నవి నువ్వు విడిచిపెట్టలేనప్పుడు, చిన్నవి వదిలిపెట్టలేనప్పుడు నువ్వు దేవుని కోసం ఇంకెప్పుడు బ్రతుకుతావు? జీవితం అయిపోతుంది. ఇప్పటికే చాలా రోజులు నువ్వు వేస్ట్ అయిపోయాయి. ఇంకా వేస్ట్ చేస్తావా చెప్పు? ఇంకా వ్యర్థంగా గడుపుతావా చెప్పు? మన బ్రతుకు ఎంత అల్పమైనది. మన జీవితం ఎంత చిన్న జీవితం అండి. ఒకసారి నువ్వే పరీక్షించుకోండి. నువ్వే ఒకసారి పరీక్షించుకోండి. నువ్వే ఒకసారి నేను ఎట్లున్నా, నా జీవితం ఎట్లున్నా పరీక్ష చేసుకొని నువ్వు ఒకసారి ప్రార్థన చేసుకో. వీలు కాక నేను ముందు ముగిస్తున్నాను, కానీ మీరందరూ కూడా ప్రార్థనలో ప్రభువా ఈ జీవితం నీ కోసం బ్రతకాలి. ఈ అంశం మీద మీరందరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపండి. రేపటి దినమున వాగ్దాన సందేశ కూడికలో మనందరం కలుసుకుందాం. రేపు కొంచెం పెందలాడే పాల్గొనండి. 5 గంటలకల్లా మనం త్వరగా ప్రారంభించుకుందాం. అందరి తలలు వంచి మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి నీకు వందనాలు. జీవితం ఎంతో అల్పమైనదని అయ్యా, అల్పమైన జీవితం నీ కోసం బ్రతకాలని, బ్రతుకుట క్రీస్తే అన్నట్లు బ్రతకాలని అయ్యా, నేల మీద ఉలికిన నీటి వంటి మా బ్రతుకు, గాలి మీద బుడగ వంటి బ్రతుకు, చేద నీరు చేరేటప్పుడు బిందు వంటి మా బ్రతుకు, త్రాసు మీద ధూళి వంటి మా బ్రతుకు. నిజమే, మా జీవితం ఎంత అల్పమైనది. అది మేము గ్రహించకుండా ఏవేవో ఆశలు, కోరికలు అంటూ తిరుగుతున్నాం. మా మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు మాకు ఇచ్చిన చిన్న వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారందరి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడమని అయ్యా, నీ బిడ్డను మీరు బలపరచమని, నీ బిడ్డను మీరు శక్తితో నింపమని, నీ బిడ్డలను ప్రభా తండ్రి మీరే కరుణించి కాపాడండి ప్రభా. అయ్యా, మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, మమ్మల్ని మన్నించండి, నీకోసం బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడమని, నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వమని, నీకోసం బ్రతికే కృపనివ్వమని మీరే ధైర్యపరిచి బతికించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడే. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకున్నాం. వందనాలమ్మా.